వాళ్ళే చెప్తున్నారు. అప్పులు వాళ్ళు చేసిన అప్పులకి వడ్డీలకి అసలుకి కట్టడానికే సరిపోతుంది. ఇంకా రాష్ట్ర అభివృద్ధి పదాన వెళ్ళాలి అంటే ఇంకా కొత్త ఆదాయ వనరులు సమకూర్చుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్లాన్లోనే ఉందనేది. బట్ ఎలా చేస్తారు ఏంటి అనేది తెలంగాణ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేయాలి అంటున్నారు. సో చేస్తాము అంటున్నారు కాబట్టి ఆ రుణమాఫీ ఎలా చేస్తారు, మిగిలిన సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి పైసలు తీసుకొస్తారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వం మీద ముందున్న సవాళ్ళు కాబట్టి ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతోంది అని నేను కొంచెం డెప్త్గానే చెప్తాను. చెప్పండి. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక కుటుంబం తీసుకుని ఈ అప్పులు అనేది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. నేను చదువుకుంటున్నప్పుడు ఒక ఎకనామిక్ కామర్స్ స్టూడెంట్ కానీ మామూలుగా ఉన్నప్పుడే అప్పుల్లో ఉంటే అభివృద్ధికి సూచిక అని చెప్పి ఒక టాపిక్ కూడా చదివి ఉన్నాను. చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పులు ఉంటే నెగిటివ్ కదా, అంటే దివాలా చేయబోతున్నట్టు వీడు ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ ఆ యూనిట్ కానీ ఆ రాజ్యం కానీ అభివృద్ధి సూచిక ఏంటి అనేది నేను కొంచెం చదివేస్తే అక్కడ ఉన్నటువంటి అంశం ఏంటంటే మనకున్న ఆదాయం కన్నా మనకున్న అవసరాల కన్నా ఎక్కువ అవసరాలు ఉంటాయి. కాబట్టి అవసరాలు పనులు ఎక్కువ ఉన్నాయి, అవసరాల కోసం అప్పు చేసి ప్రజల అవసరాలు తీరుస్తున్నారు. కాబట్టి అభివృద్ధి పనులే జరుగుతున్నాయి. కాబట్టి ఎంత అప్పు చేస్తే అంత అభివృద్ధి జరుగుతుందని ఒక ఫీలింగ్ అనేది ఒక ఆర్థిక సూత్రంలో చదివాను. కానీ అది ఇప్పుడు సూత్రం కానీ ఈనాటికి మాత్రం అది అభివృద్ధి సూత్రం అయితే కాకపోవద్దు. ఎందుకంటే ఒక స్టేజ్ దాటి, అంటే ఆరోగ్య పరిస్థితి దాటినటువంటి స్టేజ్ దాటి అప్పులు పెరుగుతూ ఉన్నాయి. అది ఇప్పుడే కాదు, ఇక్కడే మన రాష్ట్రమే కాదు, మన దేశం అంటే అన్ని దేశాల్లో జరుగుతున్న మన దేశం గురించి మాట్లాడినప్పుడు 65 సంవత్సరాల్లో భారతదేశంలో కాంగ్రెస్ పాలన అండ్ అదర్స్ చేసిన అప్పుకు ఈ రోజు నరేంద్ర మోడీ గారు కేవలం 10, అది ఇప్పుడు 11వ వస్తుంది. ఇప్పటికీ పెరిగిన అప్పుకు డబుల్ 4 టైమ్స్ కూడా ఉంది. అంటే ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది, మరి అంత జరిగినప్పుడు మన కెపాసిటీ ఎంత, మన ఆర్థిక వనరులు ఎంత, ఇది వేరీ చేసుకొని మనం కొంచెం ఉపశమనం పొందవచ్చు. అంటే పర్లేదు ఉంటుంది, గాడిలో పడుతుందని. సరే, దేశ రాజకీయాలు కాకుండా ఇప్పుడు మన రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు మరి అప్పులు జరిగినాయని చెప్తున్నప్పుడు మిత్రులు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, రోజుకు వడ్డీలు కడతానికే మాకు తెచ్చిన అప్పు సరిపోవట్లేదు అంటున్నప్పుడు మరి ఈ పరిస్థితి ఉన్నప్పుడు మీరు సంక్షేమం ఇస్తాము 1000 కోట్లు 1,00,000 కోట్లు ఎట్లా మభ్యపెడతా అని పూనుకున్నారు? అంటే ప్రజలను మోసం చేద్దాం అనుకున్నారా, లేదా ఎలాగైనా అధికారం రావాలనుకున్నారా? ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఆ పథకాలు అమలు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతుంది? దాన్ని మసిపూసి మారడిగాసి ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే మిత్రుడు సార్ చెప్పినట్టు ఉచిత బస్సు అంటే ఒక జీవో ఇస్తే సరిపోతుంది. ఆడవాళ్ళకి అందరికీ అన్నాడు, ఏదో ఫార్మేట్ పెట్టాడు, ఆధార్ కార్డు ఏదో చెప్పేసాడు, దాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, రిమైనింగ్ లేదు. ఒకవేళ ఆర్టీసీకి వీళ్ళు డబ్బులు ఇవ్వాలన్నా తర్వాత ఇవ్వాలి, ఇవ్వాలన్నా ఇమీడియట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వకుంటే మేము బస్ ఎక్కనివ్వని వాళ్ళనేది లేదు. ఎందుకంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అది వచ్చినప్పుడు గాల్లో రాసుకుంటారు, అదంతా నీటి మీద రాతలుగానే ఉంటాయని భావించవచ్చు, పెద్ద బడేం కాదు. మిగతా అన్నీ కూడా మరి కరెంట్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది? మరి ఈ ఆర్టీసీ బస్ సక్సెస్ని మరి ఉచిత కరెంటు కూడా సక్సెస్గా ఎందుకు చెప్పుకుంటలేరు అంటే కింది స్థాయి దాకా వెళ్ళట్లేదు. ఇట్లా అన్ని పథకాల్లో వైఫల్యం ఉంది. అంటే నేను పాలన సంక్షేమం వైపు వెళ్ళదలుచుకోలేదు. వాస్తవానికి ఇంత బడినున్నప్పుడు వీటిని ఇంకా పెంచుకుంటూ ఈ రుణమాఫీల మీద భారం పెట్టుకుంటూ వీళ్ళు సంక్షేమం దృష్టిలోనో ఓట్ల ఆకర్షణ దృష్టిలోనో అప్పులు ఉన్నాయి. ఆల్రెడీ కేసీఆర్ అప్పు చేశారు, మీరు మీరే చెప్తున్నారు. మీరు అనుకున్న దానికన్నా డబుల్ ఉందని చెప్తున్నారు. మేము తెచ్చే అప్పులు కూడా వడ్డీలు కడతంగా జరుపుతున్నప్పుడు మరి ఇంత ఉన్నప్పుడు సంక్షేమం పేరిటనో ఓట్లను ఆకర్షిస్తాను పేరిటనో ఏదో రకంగా ప్రజలకు మంచి చేస్తా అని చెప్పేసి మళ్ళీ కోట్ల బడ్జెట్ మీద వేసుకుంటున్నప్పుడు ఈ రెండు ఏదైతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశం అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచే విషయంలో దృష్టి పెట్టేది పోయి పాత కేసులని వాళ్ళ మీద స్కామ్ల మీదనో స్కీముల మీద వాళ్ళ వేధించాల మీద ఏ నాయకుడిని గుంజాలి, ఏ నాయకులతోటి ఎట్లా మ్యూచువల్ అండర్స్టాండ్ చేయించాలి, వీటి మీద కాన్సన్ట్రేషన్. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఆదాయాన్ని అదేవిధంగా తలసరి ఆదాయం ఏ విధంగా పెంచాలి, రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి. ధరలు పెంచితే ఆదాయం పెరగదండి. భూమి ధరలు పెంచేద్దాం, రిజిస్ట్రేషన్ ఛార్జ్ అది విజ్ఞావంతులు చేసే పని కాదు, ఆదాయం కోసం చేస్తుంది. కానీ ఈయనకి స్పెషాలిటీ ఏంటి, ఈయన చాతుర్యం ఏంటంటే ఆదాయం ఖర్చులు పెంచకుండాను లేకపోతే ధరలు పెంచకుండా ఆదాయం పెంచాలి. కనీసం అది కాదు మెయిన్. ప్రాథమికంగా నేను రిక్వెస్ట్ చేస్తే కూడా ఏంటంటే ఆదాయం పెంచవసరం లేదు, ఆల్రెడీ ఉన్న ఆదాయాన్ని పోగొట్టకుండా. అంటే ఇప్పుడు భూమి ధరలు పెరిగిపోయాయి, రియల్ ఎస్టేట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కంపెనీలు పోయే పరిస్థితులు వస్తుంది.
ముఖ్యంగా మనకు దాయాదులుగా చెప్పుకోవాలి అది ఆంధ్రప్రదేశ్ గురించి. మన కంపెనీలు లాక్కెళ్ళడానికో మన కంపెనీలు అట్రాక్షన్ చేయడానికి ఆయన కుట్ర చేస్తారని కూడా అంటలేను. వాళ్ళొక రాష్ట్రం కంటే వాళ్ళు మంచిగా కావాలంటే నువ్వు 10 కోట్ల ఫెసిలిటీ ఇస్తాడు, వాడు 11 కోట్ల ఫెసిలిటీ ఇస్తా అంటాడు. నువ్వు 10-11 అంటే గుజరాత్లో 12 అంటే అక్కడికి వెళ్ళిపోతారు. అది కాంపిటీషన్ రాజ్యపరి. కానీ అది వాటిని పోకుండా కాపాడకుండా వాళ్ళలో భయాందోళన వార్త అనేది ఒకటి జరుగుతూ ఉంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత. అంటే ఉన్న ఆదాయాన్ని కూడా లోటుకొట్టే పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుంది. ఆ విధానాన్ని అంటే రాజకీయ అనిస్థితిని కానీ లేదా ఇంకేటువంటి నేను వాస్తవానికి డైరెక్ట్ చెప్పలేకపోయినా వాళ్ళలో ఆందోళనకరమైన పరిస్థితులు క్రియేట్ చేయబడుతున్నాయి. ఎందుకు చేయబడుతున్నాయంటే నువ్వు చేయాల్సిన కాన్సన్ట్రేషన్ ఆదాయాన్ని పెంచేది భరోసా ఇవ్వాల్సింది పోయి ఈ కక్షలు కార్పణ్యాల మీద అప్పుల మీద ప్రాపగండం మీద నువ్వు ఎందుకు చేయలేదంటే ఆయన అప్పులని చెప్తున్నావు. ఆయన అప్పులు చేశాడనే కదా మిమ్మల్ని పంపించింది. అలాంటప్పుడు ఆదాయం పెంచకుండా ఇంతవరకు ఆదాయం పెంచే ఆలోచనలు చేయకుండా ధరలు పెంచడం. ఇప్పుడు లిక్కర్ ఆదాయం పెంచడానికి పథకం వేసుకున్నారు, బ్రాండ్లు మార్చుకున్నారు. లిక్కర్ మీద దాని మీద ఇంకా ఎంతమైనటువంటి సిగ్గుపాల్సిన అవసరం అంటే నాకు తెలియకుండా అధికారాలు జీవో ఇచ్చారని శాఖ మంత్రి గారు చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఎవరిని బదనాం చేస్తున్నారు? ఆయనకు తెలవకుండా జరుగుతుందా? అట్లాంటప్పుడు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కదా, ఆయనతో జయించాలి కదా. అంటే ఇక్కడ ఏంటంటే మభ్య పెడుతున్నారు. ప్రజల అవసరాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలని పక్కకు పెట్టేసి సొంతంగా పరిపాలన అంటే స్థిరంగా ఉండడానికి పడిపోకుండా చేయడం ఒకటి. వీటిలా కాకుండా ఆదాయం పెరిగి మరుగైంది. ఇప్పుడు కేసీఆర్ గారు అప్పులు చేశాడు, తప్పులు చేశాడు. ఆయన అభివృద్ధి చేశాడా చేయలేదు ప్రజలకు ఎరుకు వాళ్ళకి తెలుసు. వాళ్ళ అభివృద్ధి పాజిటివ్ గురించి కానీ నెగిటివ్ గురించి చెప్పదలుచుకోలేదు, అందులో లోతులకు వెళ్ళాడు. ఆయన చేశాడు కాబట్టి మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు సంక్షేమం ఇస్తున్నారు. సంక్షేమం కొరకు ఆదాయం ఎలా పెంచుతారో చూడండి. ఆనాడు ఉన్నటువంటి కరెంటు విషయంలో ఆ ప్రజల్లో ఇప్పటికి కూడా నిన్న మనం కరీంనగర్ భూపాలపల్లి అనుకుంటా కరెంటు సమీక్ష చెప్తున్న ఎండీ గురించి మాట్లాడుతున్నప్పుడే కరెంటు పోయింది. కరెంటు పోలేదు. ఖచ్చితంగా కాంట్రాక్ట్ అవుతుంది. బిఫోర్ 2014 తర్వాత అయితే కరెంటు నీళ్లు ఇట్లాంటి విషయంలో అయితే ప్రజల్లో అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్. అది అప్పు చేశాడా ఏం చేశాడా, తండ్రి కూడా కుటుంబానికి అప్పు చేశాడా ఏం చేశాడో అసలు ఒక భరోసా అయితే ఇవ్వాలి. తర్వాత అది కూడా ఆ అప్పు కూడా స్థాయి కూడా ఎలా ఉండాలంటే ఆరోగ్య పరిస్థితిలో ఉండాలి. ఆ ఆరోగ్య పరిస్థితి దాటిపోయింది. ఇంకా కోట్ల రూపాయల బడ్జెట్ అంటే కేసీఆర్ గారు 3,000 ఇస్తాడు, ఈయన 4,000 ఇస్తాడు, 10 రూపాయలు ఇస్తాడు, ఈయన 11 రూపాయలు ఇస్తాడు. ఇంకా ఖర్చు పెట్టాడు. అంటే వాళ్ళు చేసిన అప్పు 2,000 కోట్లు అయితే మరి మీరు చేయబోయేదానికి కూడా అప్పులు అన్నీ అవుతాయా? మీరు కలిసి అప్పులు చేసి రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారని ఒక జర్నలిస్టే కానీ ప్రజల తరపున అడుగుతుంది. ఇంకోటి ఈ రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా ఇది ఫస్ట్ చెప్పాలనుకున్నాను. వీళ్ళు రాజకీయ ఏ పార్టీ అయినా సరే ఫస్ట్ ఎన్నికల ముందు ఒక స్కీమ్ చెప్తారు, ఏదో ఒక గెలుపు కోసం. ఆ స్కీమ్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చి అప్పులు చేస్తారు. ఈ అప్పులు చేసిన తర్వాత వాళ్ళ పార్టీ మారిందంటే అధికారం పోయిన తర్వాత స్కామ్లు బయటకు వస్తున్నాయి. అంటే వీళ్ళు స్కీములతో ప్రారంభమై స్కాములతో ఎండ్ అవుతున్నారు. దీనికి బీఆర్ఎస్ ఏం కాదు, బీజేపీ కాదు, రేపు కాంగ్రెస్ కాదు, ఎవరు అతీతులు కాదు. ఎవరు చేసినా స్కాములే చేస్తున్నారు, పర్సంటేజ్లే చేస్తున్నారు. చివరికి ఎట్లాంటి పరిస్థితులు అంటే ప్రతి పనిలో నాకు ఉన్న సమాచారం ఒకసారి తెలిసిన సమాచారం అంటే చెత్త ఏరుకుంటూ వస్తారు కదా మన ఇంటింటికి చెత్త వాళ్ళ దగ్గర కూడా పర్సంటేజ్లు కింద నుంచి పైదానికి వెళ్తాయట. వాళ్ళు మనం ఏదైతే 150 రూపాయలు కడుతున్నామో వాళ్ళ దగ్గరకు 20,000 30,000 వస్తాయి నెలకు. వాటిలో వాళ్ళు కూడా పర్సెంటేజ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అంటే ఎంత హీనంగా మామూలు అయిపోయిందో చూడండి. కానీ ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకున్నా అంటే ఇక్కడ ఎక్స్ని మార్చుకున్నా రేపు వైన్ మార్చుకున్నా వాళ్ళు స్కాములు చేస్తారు, వాళ్ళు తింటారు. మాకేం చేస్తున్నారు, మాకేమిస్తున్నారు ఆలోచనకు వచ్చారు. ప్రజలకు అంటే భవిష్యత్తు తరాల కొరకైనా ప్రజలు తప్పు చేసిన నాయకులుగా విజనరీ ఉన్న నాయకులుగా మనం తప్పు చేయకుండా ప్రజలకు మేలు జరిగేలాంటి స్కీములు విధానానికి చేయాలి. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేటట్టు చూడాలి, కానీ ధరలు పెంచే ఆదాయం అయితే చేయకూడదు. సో సతీష్ గారు ఏదైనా కూడా ఇప్పుడున్న ప్రభుత్వము ఇచ్చిన హామీల మీద సంక్షేమ పథకాల మీద అభివృద్ధి మీద దృష్టి సారించకుండా గత ప్రభుత్వం చేసిన తప్పుల మీదో లేకపోతే ఆ మంత్రులు చేసిన